హలో ఫ్రెండ్స్, పేరెంట్స్కి ఒక 5 క్వశ్చన్స్ను ఇస్తున్నాను. మీ ఆన్సర్స్ ఇవ్వండి. మీ ఆన్సర్స్ని బట్టి ఎవరికి ఎలాంటి అవేర్నెస్ చేయాలో నేను తెలుసుకుంటాను. ఫస్ట్ వన్, పిల్లలతో మాట్లాడాలా లేక వాళ్ళకి ఏదైనా వస్తువు కొనిస్తే మాట్లాడక్కర్లేదా? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే పోరాటం చేయాలా లేక సమస్య పరిష్కారం కోసం కౌన్సిలింగ్ తీసుకోవాలా, మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలా? రూల్స్ అనేవి పిల్లల సేఫ్టీ కోసం మాత్రమేనా, కమ్యూనికేషన్ కోసం కాదా? ఫ్యామిలీలో ఏదైనా డిస్కషన్ చేస్తున్నట్లయితే పిల్లల గురించి పెద్దలు నిర్ణయం తీసుకుంటారా లేక పిల్లల మాట కూడా వింటారా? ఫ్యామిలీకి ఇష్యూ వస్తే దాన్ని దాచిపెట్టాలా లేక సపోర్ట్ తీసుకొని పరిష్కారం చేసుకోవాలా? ఆన్సర్స్ని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఎవరికి ఎలాంటి అవేర్నెస్ కావాలో నేను తెలుసుకుంటాను.